వెల్కమ్ టు ది సహస్రదళ కమలం మెడిటేషన్ ఛానల్. ఈరోజు భగవద్గీతలో మనం ఒక ముఖ్యమైన శ్లోకం తెలుసుకుంటాం. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. అంటే ఏంటి? నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటే ఇహ అంటే ఇహల ఈ భూలోకంలో జ్ఞానానికి సమానముగా పవిత్రమైనది నహి ఏదీ లేదు అని అర్థం. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. తత్స్వయం అంటే తనలోనే యోగ సంసిద్ధ యోగం చేసుకుంటూ ఉండగా కాలేన ఆత్మని విందతి. కాల ప్రయాణంలో ఆ యోగము బాగా పరిపక్వమైనప్పుడు ఆ జ్ఞానాన్ని తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి తనలోనే పొందుతాడు. అంటే అజ్ఞానము చేత మనమే ఈ శరీరం అనుకొని మనం ఆత్మ అని మర్చిపోయి ఈ అవాస్తవ జీవితంలో జీవిస్తున్నాం. అసలు జ్ఞానం ఏమిటంటే మనం ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం అనే జ్ఞానము యోగం చేసినప్పుడు కాల ప్రవాహంలో కాల ప్రయాణంలో మనం తెలుసుకుంటాము. ఈ గురువులు చెప్పే జ్ఞానం అంతా కూడా మనకి అనుభవం ఉండదు. వాళ్ళ అనుభవంతో వాళ్ళు మనకి ఒక జ్ఞానం చెప్తారు, కానీ మనకి అది బాగానే ఉంటుంది, కానీ అది మనకి అనుభవం కాదు, అనుభవంలోకి రాదు. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ గురువులు చెప్పిన జ్ఞానము మనలోనే మనం దాన్ని పొందుతాము. ఇప్పుడు విత్తనం నాటుతాము, వెంటనే మొలకెత్తినా కూడా చెట్టు అయ్యి వృక్షం అవ్వడానికి చాలా టైం పడుతుంది కదా, కాలేనాత్మని. అలాగే ఈరోజు మనం ధ్యానం మొదలు పెట్టేస్తే వెంటనే మనం పరమాత్మలు అయిపోము. మూడవ కన్ను వెంటనే రాదు. అహం బ్రహ్మస్మి అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే చెప్తున్నాడు, కాలేనాత్మని విందతి. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. కాల ప్రయాణంలో తనలోనే ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. అందుకే ధ్యానం చేస్తూ ఉంటే గురువు అంతటి వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ ధ్యానం చేయండి. భగవద్గీతలో ఉన్న జ్ఞానము శ్రీకృష్ణుడు చెప్పింది మనలో అది విదితమవుతుంది, అది యథార్థమవుతుంది. రోజు ఒక అరగంట కళ్ళు మూసుకొని అన్నీ పక్కన పెట్టేసి కాసేపు ఆ భర్తని, భార్యని, పిల్లల్ని, అన్ని మనోవ్యాపారాలన్నీ పక్కన పెట్టేసి గౌతమ బుద్ధుడు చెప్పినట్టు ఒక ఒడ్డున కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ఒక అరగంట కూర్చోండి. మీ లోపలికి మీరు వెళ్ళండి. అసలు ఎందుకు వచ్చావు ఈ లోకానికి? ఇక్కడ ఏం చేస్తావు? ఈ జన్మ అయినాక ఈ జన్మలో ఏం చేయాలి అని తెలుసుకోవాలి. అది మన ఆత్మజ్ఞానం. ఆ ప్రపంచం గురించి తెలిస్తే బ్రహ్మజ్ఞానం. ప్రతిరోజు ధ్యానం చేయండి, శాకాహారమే తినండి. Thank you, friend. Thank you, my dear.